2024 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యారు. ఇప్పుడు టాప్ ఆర్డర్ లో ఓపెనింగ్ స్లాట్ ని ఎవరు ఫిల్ చేస్తారా అన్న టైంలో వచ్చాడు ఒకడు. 30 days 30 బెస్ట్ ఇండియన్ మ్యాచెస్ లో డే 18 వచ్చింది ఎవరో కాదు, SRH రక్తం, ఆరెంజ్ ఆర్మీ ముద్దు బిడ్డ, యువరాజ్ సింగ్ వదిలిన ఆయుధం అభిషేక్ శర్మ. అది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 2025 T20 మ్యాచ్ ముంబై. అభిషేక్ శర్మ 2024 లో బాగానే పర్ఫామ్ చేశాడు, కానీ 2026 వరల్డ్ కప్ కి సెలెక్ట్ కావాలంటే ఒక స్టార్ట్ కావాలి, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఇంపాక్టే ఈ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్. ఈ సిరీస్ అంతా ఒక ఎత్తు అయితే ముంబైలో జరిగిన 5th మ్యాచ్ ఇంకో ఎత్తు. అక్కడుంది మార్క్వుడ్, జోఫ్రా ఆర్చర్, బ్రైడెన్ కార్స్, ఈ అందరూ 150 స్పీడ్ వేసే వాళ్ళే. అందులో జోఫ్రా ఆర్చర్ అంటే ఇంకా డెడ్లీ. కట్ చేస్తే జోఫ్రా ఆర్చర్ నుండే కొట్టడం స్టార్ట్ చేశాడు అభిషేక్ శర్మ. సీన్ అంత అయిపోయేసరికి సెకండ్ ఫాస్టెస్ట్ T20 50 బై అన్ ఇండియన్, సెకండ్ ఫాస్టెస్ట్ T20 100 బై అన్ ఇండియన్, మోస్ట్ సిక్సెస్ బై అన్ ఇండియన్ ఇన్ T20s, హైయెస్ట్ స్కోర్ బై అన్ ఇండియన్ ఇన్ T20, అన్ని అండర్ అభిషేక్ శర్మస్ ఫుట్ వెళ్ళిపోయాయి. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 135 రన్స్ స్కోర్ చేశాడు, అది కూడా జస్ట్ 54 బాల్స్ లో విత్ 250 స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ ఇంపాక్ట్ కి ఇండియా మ్యాచ్ ఈజీ గెలిచింది అండ్ ఇంగ్లాండ్ టీం మొత్తం అభిషేక్ శర్మ సింగిల్ స్కోర్ కూడా క్రాస్ చేయలేకపోయాయి. అభిషేక్ ఆ రోజు ఆడింది జస్ట్ మ్యాచ్ కాదు, అదొక స్టేట్మెంట్. 2026 వరల్డ్ కప్ కి నేనున్నాను అంటూ తనిచ్చిన స్టేట్మెంట్. అప్పుడు స్టార్ట్ అయిన అభిషేక్ శర్మ కొట్టుడు ఇప్పటికి ఇంకా కొడుతూనే ఉన్నాడు, అదే రేంజ్ లో కొడుతున్నాడు. మీలో ఎంతమంది పులి అభిషేక్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో.